All the best to engineering students. Welcome to Yovera 56 యూట్యూబ్ ఛానల్. మనం క్యాంపస్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ షుడ్ ఫాలో సమ్ గైడ్లైన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఇంజనీరింగ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో సక్సీడ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సినటువంటిది అకాడమిక్ ఫౌండేషన్, స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్ ఉండాలి. అంటే కోర్ సబ్జెక్ట్స్ మీద పట్టు ఉండాలి. యాప్టిట్యూడ్ మీద కోడింగ్ని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన రెజ్యూమే చక్కగా సమర్పించాలి. అంటే రెజ్యూమ్లో మనం చేసినటువంటి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ని హైలైట్ చేస్తూ రెజ్యూమ్ సమర్పించాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో మనం థరో మాస్టర్ అయి ఉండాలి. ఈ గ్రూప్ డిస్కషన్స్ చాలా మట్టుగా మనం అటెండ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ కోర్ అకాడమిక్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్ చక్కగా రావాలి. అంటే కోర్ సబ్జెక్ట్స్ మీద పట్టు మనకి కంప్లీట్గా ఉండాలి. నెక్స్ట్ కోడింగ్ అనేటువంటిది ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ రెలవెంట్ టూల్స్, స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అండ్ టెక్నికల్ టూల్స్. అంటే ఒక కంపెనీ ఏ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకుంటుంది అనేటువంటిది కూడా మనం ఊహించి తెలుసుకొని ఆ కొత్త కొత్త లాంగ్వేజెస్ తెలుసుకోవటం మంచిది. ఒకప్పుడు సి++, ఇప్పుడు పైథాన్, జావా ఇటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పట్టు సాధించాలి. అదేవిధంగా కొత్తగా వచ్చిన టెక్నికల్ టూల్స్ కూడా మనకి అవగాహన ఉండాలి. నెక్స్ట్ ఏమిటి అంటే యాప్టిట్యూడ్ డెవలప్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనలో ఉండాలి. నెక్స్ట్ మనం ఎక్కువగా డాటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్, డిఎస్ఏ, ఈ డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ మీద పట్టు సాధించాలి. నెక్స్ట్ మంచి రెజ్యూమ్ రాయమనిసి ఇంతకుముందే మీకు తెలియజేయటం జరిగింది. నెక్స్ట్ ఏమిటి అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మనకి కాలేజీలో కానీ బయట కానీ ఏముందో వారికి తెలియచేయాలి. అదేవిధంగా వీ మస్ట్ బి ఆనెస్ట్ అండ్ కాన్షియస్. మనం చాలా ఆనెస్ట్గా ఉండాలి. అవర్ పోస్చర్ మస్ట్ బి వెరీ ఆనెస్ట్. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్, జీడీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కల్టివేట్ ఎసెన్షియల్ సాఫ్ట్ స్కిల్స్. ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుండండి. మాక్ టెస్ట్లు, ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ మీద పట్టు ఎక్కువగా పెట్టుకోండి. నెక్స్ట్ వారు అడిగినటువంటి క్వశ్చన్లు సమాధానం చెప్పేటువంటి విధానంగా కూడా మనం ఉండాలి. ఇవన్నీ మనం సెకండ్ ఇయర్ నుంచే మనం ప్రాక్టీస్ చేస్తే మన క్యాంపస్లో తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. ఆల్ ది బెస్ట్.